ఒక్క విషయం, ఆ రోజు పెద్ద ఈవెంట్ వేరు, ఇవాళ క్రికెట్ వేరు. వాళ్ళ క్రికెట్లో ఏంటంటే ఇది కొంచెం కనెక్టివిటీ కొంచెం తక్కువగా ఉంది. ప్రతిరోజు ఈవెంట్లు ఉంటున్నాయి. కడపలో అయితే మేము 5,000 మంది వస్తారనుకుంటే 10,000 మంది వస్తున్నారు. మేము ఇక్కడ 6-7 అనుకుంటున్నాం, కానీ 15,000 మందికి సరిపడా ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా చుట్టూ కూడా చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, SRM, విట్, ఇటువంటి ఎన్నో కాలేజీలు ఉన్నాయి. ఇవాళ ఎయిమ్స్ ఉంది, అంతేకాకుండా NRI ఉంది. వీటిలందరికీ స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళందరికీ సరిపడా విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నాం. ప్రతిరోజు విశాఖపట్నమే కాదు, కడపలో కూడా ఈవెంట్లు జరిగినాయి. కడపలో, విశాఖపట్నంలో ఏ విధంగా ఈవెంట్లు ఉన్నాయి, ఇక్కడ కూడా మంగళగిరిలో ఉన్నాయి. చివరి రోజు, ఫైనల్ రోజు మరి మేము ఇంకా ఆలోచన డిసైడ్ చేయలేదు. భారీ ఈవెంట్ ఉండాలని మేము ప్రయత్నిస్తున్నాం. అదే కూడా మాట్లాడుతున్నాం. మీరు చూస్తే కడప స్టేడియం చాలా దూరం, కానీ ప్రజలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోయినా బాగా వచ్చారు.